అలా కాకుండా ఒక ఫేక్ బ్రదర్ని సిస్టర్ని వారసులు అని చెప్పి దివ్య వాళ్ళని నమ్మించామనుకో, వెంటనే యాగం మొదలు పెడతారు. ఫేక్ వారసులు చేసిన యాగానికి యాగఫలం శూన్యం కాబట్టి దివ్య శాపంతో చనిపోతుంది. ఎలా ఉంది ప్లాన్? అంతా బానే ఉంది, కానీ వాళ్లే వారసులని దివ్యమ్మని ఎలా నమ్మిస్తాం? ఈ అసిస్టెంట్ తో చెప్పిస్తాం. వీడెందుకు చెప్తాడు మేడం? వీడికి ఆర్టిస్ట్ అంటే ప్రాణం. వాడిని చంపుతామని బెదిరిస్తే చచ్చినట్టు మనం చూపించిన ఫేక్ బ్రదర్ అండ్ సిస్టర్ అసలు వారసులని వీడు చెబుతాడు. ఆ తర్వాత వాణ్ణి వాడి బాస్ ని కలిపి చంపేద్దాం. సూపర్ మేడం, వెంటనే ఆ పని చేయండి. తొందరెందుకు నాగభూషణం? 2 రోజులు వాడు చీకటి గదిలో మగ్గిపోని, అప్పుడే కదా మనమంటే వాడికి భయం ఉంటుంది. మనం ఏం చెప్పినా చేస్తాడు. నిజమే మేడం, నిజంగా మీరు పెద్ద బాల శిక్ష లాంటి వారు. మీ పిన్ని గారు. ఏంటి పిన్నిదంతా చేస్తుందా? అవునన్నయ్య, శాపంలా తను కూడా మనల్ని వెంటాడుతోంది. తనకు ఎంత వార్నింగ్ ఇచ్చినా తను మారట్లేదు. పగబట్టిన మనుషులు ఎందుకు మారతారు బాబు? వారసుల్ని మనకు దక్కకుండా చేయాలని ఆవిడ ప్రయత్నిస్తున్నారు. ఇది కేవలం వారసుల కోసమే అని నాకు అనిపించట్లేదు చార్కేశ. పిన్ని మనల్ని ఇంత క్లోజ్ గా వాచ్ చేస్తుందంటే ఖచ్చితంగా ఆ వారసులు ఎవరో మనకి తెలిసిన వాళ్లే అయి ఉంటారు. వాళ్ళు మన సరౌండింగ్స్ లోనే ఉండి ఉంటారు. మనకి బాగా కావాల్సిన వాళ్లే అయి ఉంటారు. ఏమంటున్నావు దివ్య? తెలిసిన వారు, దగ్గర వారు, కావాల్సిన వాళ్ళైతే మనకి తెలిసిపోతుంది కదా. మనకి తెలియకూడదనే పిన్ని ఇంత తొందరపడుతుందన్నయ్య. అందుకే ఆ ఆర్టిస్ట్ ని చంపాలనుకుంది. ఇప్పుడు తన అసిస్టెంట్ ని కిడ్నాప్ చేయించింది. వాళ్ళిద్దరూ చనిపోతే మనకెలాంటి క్లూ దొరకదు కదా. ఇప్పుడే వెళ్ళి తన సంగతి చెప్తాను. ఆగన్నయ్య, నువ్వు కూడా తొందరపడకు. ఇప్పటికే ఆలస్యం చేశాం దివ్య. అమ్మ మోహం చూసి ఆ రాక్షసుని వదిలేశావు. తనని చంపేస్తే గాని మన ప్రాబ్లం సాల్వ్ అవదు. చంపడం దేనికి పరిష్కారం కాదన్నయ్య. ఇప్పుడు మనకు కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. ఇంకెన్నాళ్ళమ్మా తనని భరించాలి? తన వల్ల మనం ఎంత నష్టపోయామో తెలుసా? ఎంత టెన్షన్ పడుతున్నాం తెలుసా? మనల్ని కష్టపెట్టాలని, టెన్షన్ పెట్టాలని, భయపెట్టించి తన కాళ్ల బేరానికి రావాలని పిన్ని ప్లాన్. అందుకే తన తల లేకుండా చేస్తాను. అన్నయ్య, నాకు ఒక్క రోజు టైం ఇవ్వు. రేపట్లోగా వారసులు ఎవరో కనిపెడతాను. ఎలా కనిపెడతారు దివ్యమ్మా? ఏదైనా ప్లాన్ ఉందా? ఉంది చారుకేశ, ఆలోచిస్తున్నాను. ఖచ్చితంగా రేపట్లోగా వారసులు ఎవరో కనిపెడతాను. పిన్నికి కూడా రేపటి వరకే గడువు దివ్య. ఆ తర్వాత నువ్వు ఆపినా నేనాగను. పిన్నిని చంపేస్తాను. నీకు అవసరం రాకుండా చేస్తానన్నయ్య. ఆయన నా ఎదురుగా ఉన్నారు సార్. మీరు వెతుకుతున్న మనిషి సార్.
అతనెవరో, నన్ను చూసి ఎందుకు షాక్ అయ్యాడో, నాతో ఏం చెప్పాలనుకున్నాడో, ఫోన్లో ఎవరితోనో మాట్లాడమన్నాడు. అతన్ని ఎవరెత్తుకెళ్లారో అంతా మిస్టరీగా ఉంది. ప్రేమగా. నువ్వింత ప్రేమిస్తున్నప్పుడు నేను కూడా ఎంతో కొంత ప్రేమనివ్వాలి కదా. నా వల్ల నీకు కాసింత మంచి జరిగినా చాలు దివ్య. పద వెళ్దాం రా. ఆ అసిస్టెంట్ గారిని నిత్య కిడ్నాప్ చేసింది కదా చంద్రిక, వాడట దివ్య కాల్ చేసిండో. నిత్య దగ్గర నుంచి తప్పించుకుని కాల్ చేశాడేమో. వెంటనే నిత్యకి చెప్పాలి. కాల్ చేయి. మేడం, ప్రసాద్ గారు కాల్ చేస్తున్నారు. చెప్పండి ప్రసాద్ గారు. ఒరేయ్, మీ మేడంకు ఫోన్ ఇయ్యే. మేడం పక్కనే ఉన్నారు, మాట్లాడండి. అమ్మ నిత్య, నువ్వు కిడ్నాప్ చేసిన అసిస్టెంట్ గాడు తప్పించుకుని దివ్య కాల్ చేశాడు. వాడు తప్పించుకోలేదు, నేనే వదిలేశాను. వాడు కాల్ చేయలేదు, నేనే చేయించాను. మనం ఏదో చెబుదామని కాల్ చేస్తే మనకి జలక్కిచ్చిందేంటి చంద్రిక? ఈ మధ్య ఆ నిత్యకు బాగా తెలివెక్కువైపోయింది. ఇక నుంచి దానికి ఏ విషయాలు చెప్పకూడదు. మనమైతే అన్ని విషయాలు వెంటనే చెప్పాలి గాని మనకు మాత్రం ఏ విషయం ముందుగా చెప్పదు. ఇక నుంచి మనం కూడా అలాగే చేద్దాం పౌడరు. దానికి ఎలాంటి అప్డేట్ ఇవ్వద్దు. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు ఎలా ఉందండి? ఏంటి సార్, మీరు స్కెచ్లు వేసిన వ్యక్తులు దొరికారా అంటున్నారా? లేదు సార్, ఆ స్కెచ్లు మిస్ అయిపోయాయి. మీ అసిస్టెంట్ కూడా మిస్ అయిపోయాడు. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. మీ కష్టం మా కష్టం అంతా వృధా అయిపోతుంది. ఏంటి సార్, పెన్ కావాలా? ప్యాడ్ కావాలా? పేపరా? ఈ బొమ్మ గీశారేంటి సార్? ఏమంటున్నారు సార్?
ఇతనే అతను అర్థం కాలేదు సార్. ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు పేషెంట్ డిస్టర్బ్ చేస్తున్నారు? డాక్టర్, ఆయన నాకేదో చెప్ప. దివ్యమ్మా, ఏంటి చారుకేశా, ఏదో చెప్పాలి అన్నావు? ఇదొకసారి చూడండి. ఆయన స్కెచ్ ఎవరు గీశారు? ఇందాక దినకర్ గారు గీసిచ్చారండి. ఏదో చెప్పాలని ప్రయత్నించారు. ఇతనే అతను అని అక్కడ రాశారు కూడా. అసలు ఈ స్కెచ్ ఎందుకు గీశారు, అసలు అక్కడ ఎందుకు అలా రాశారో అర్థం కావట్లేదు దివ్యమ్మ. అర్థం కాకపోవడానికి ఏముంది చారుకేశా, ఆయనకి యాక్సిడెంట్ చేసింది ఈయనేనని దినకర్ గారు ఇలా చెప్పారు. అందుకేనా దివ్యమ్మ చాణక్య సార్ను చూడగానే దినకర్ గారు అంత ఎక్సైట్ అయ్యారు? దినకర్ గారి అసిస్టెంట్ ఈ స్కెచెస్ ఇచ్చి వెళ్లారు. దినకర్ గారు గీసిన స్కెచ్లు ఇవే అంట. దివ్యా, వస్తున్నానండి. చారుకేశా, ఈ స్కెచ్లు నీ దగ్గరే ఉంచు. ఆయన అడిగితే వేరే కారణం చెప్పు. అలాగేమ్మా. ఏంటింత ఆలస్యం? ఓ చారుకేశా, నువ్వు కూడా వచ్చావా? అంటే ఈ పక్కనే కొంచెం పని ఉండి వచ్చాను సార్. దివ్యమ్మకు కాల్ చేస్తే మీరు ఇక్కడే ఉన్నారని తెలిసింది, అందుకని వచ్చాను సార్. చెప్పండమ్మా. దినకర్ గారి పేరు మీద అర్చన చేయండి పంతులు గారు. అలాగే. ఇదేంటి నా బొమ్మ? ఎవరు గీశారు? అది దినకర్ గారు గీశారు సార్. ఎందుకు? అదే, మీరు తనని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు కదండి, ఆ కృతజ్ఞతతో గీసినట్టున్నారు. పాపం, ఆయనకి యాక్సిడెంట్ చేసింది కూడా నేనే కదా. ఆయన త్వరగా కోలుకోవాలి. పంతులు గారు, కొంచెం కుంకుమ ఇవ్వండి. అలాగే బాబు. ఎందుకండి? హాస్పిటల్కి వెళ్ళి దినకర్ గారి నుదుటిని పెడదాం, మంచి జరుగుతుంది కదా. మీరు నమ్ముతున్నారా సార్? మంచి జరుగుతుందంటే మన నమ్మకాలు పక్కన పెట్టాలి చారుకేశా. దివ్య, ఇక బయలుదేరదామా? సరే, మీరు హాస్పిటల్కి వెళ్ళండి. నాకు చిన్న పనుంది, నేను చారుకేశా చూసుకొని వస్తాం. ఇదిగో బాబు. ఓకే, నేను దినకర్ గారిని కలిసి ఆఫీస్కి వెళ్తాను. ఈవినింగ్ ఇంట్లో కలుద్దాం. సార్, దినకర్ గారిని ఎక్కువ డిస్టర్బ్ చేయకండి. ఇందాక డాక్టర్ గారు బాగా కోప్పడ్డారండి. లేదు,
ఆయన్ని చూసి బొట్టు పెట్టి వెళ్ళిపోతాను. ఇప్పుడు వెళ్ళి వెతకాలి. ఎక్కడున్నా వెంటనే పట్టుకోవాలి చార్కేశ. వీళ్ళు సెలబ్రిటీస్ అని చెప్పారు, వీళ్ళని ఎక్కడ చూసినట్లేదు కదా దివ్యమ్మా. అందరూ మనకి తెలియాలని ఎక్కడుంది చార్కేశ? వీళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి. నిన్న ఒక ప్లేస్ లో తను చూశానని మనకు ఆ దినకర్ గారు అసిస్టెంట్ కాల్ చేశారు కదా దివ్యమ్మా. అవును. అయ్యో, అది అడగడమే మర్చిపోయాను. అతను వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు దివ్యమ్మా. డాక్టర్, దినకర్ గారు ఎలా ఉన్నారు? ఎక్కువ డిస్టర్బ్ చేయను. ఈ కుంకుమ పెట్టేసి వెళ్తాను. నో నీడ్ సార్, హీఈస్ నో మోర్. ఏంటి సార్ మీరనేది? అతను చనిపోయాడు. వెరీ సారీ సార్, వెరీ వెరీ సారీ సార్. నా వల్లే ఇలా అయింది. ఏమైంది నాగభూషణం? మేడం, సక్సెస్, గ్రాండ్ సక్సెస్. నా ఫస్ట్ మర్డర్ విజయవంతంగా కంప్లీట్ చేశాను. కన్ఫర్మా? డాక్టరే కన్ఫర్మ్ చేశాడు మేడం. శవం దగ్గర ఆ చాణక్య ఏడుస్తూ ఉన్నాడు. గుడ్, వెరీ గుడ్. ఇంటికొచ్చి. ఓకే మేడం. వస్తాయి దివ్య, ఇప్పుడు చేయవే యాగం. నీకు సాక్ష్యాధారమే లేకుండా చేశాను. కాదు కాదు, ఈ భూమి మీద నీకు ఎక్కువ రోజులు లేకుండా చేశాను. నకిలీ వారసులతో యాగం చేసి శాపం పోయింది అని సంతోషపడే లోపు శాపంతో నువ్వు చచ్చిపోతావు. నీ అన్న, నీ మొగుడు, ఆడపడుచు, నీ వాళ్ళందరూ గుండె పగిలి చస్తారు. నా పగ తీరబోతోంది. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఏంటి డాక్టర్ మీరు చెప్పేది? 5 minutes బ్యాక్ ఆ పేషెంట్ చనిపోయాడు మేడం. ఐఎమ్ సారీ. ఎలా జరిగింది? హెడ్ ఇంజరీ వల్ల అయ్యుండొచ్చు. దినకర్ గారు చనిపోయారంట చార్కేశ. ఇంత సడన్ గా ఏంటి దివ్యమ్మా? మార్నింగ్ కూడా ఆయన బానే ఉన్నారు. అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్ గారు కూడా చెప్పారు. పంతులు గారు, కొంచెం కుంకుమ ఇవ్వండి. హాస్పిటల్కి వెళ్ళి దినకర్ గారి నుదుటిని పెడదాం. మంచి జరుగుతుంది కదా. దినకర్ గారు త్వరగా కోలుకోవాలని
ఆయన కుంకుమ తీసుకువెళ్లారు. అసలే యాక్సిడెంట్ తన వల్ల జరిగిందని గిల్టీ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఈ విషయం తెలిసి ఇంకెలా ఫీల్ అవుతారో. చారుకేశా, వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళాలి. త్వరగా పద. డాక్టర్ డాక్టర్, మా వదినకి ఎలా ఉంది? షాక్ అండ్ స్ట్రెస్ వల్ల స్పృహ కోల్పోయింది. ఇంజెక్షన్ ఇచ్చాను, స్పృహలోకి వస్తుంది. వెళ్ళి చూడండి. హఠాత్తుగా కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయింది బాబూ. మాకేం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడే డాక్టర్ని పిలిపించాం. దేనివల్ల షాక్ అయిందని డాక్టర్ చెప్పారు. ఎందుకు అంతలా భయపడిందో అర్థం కావట్లేదు. అవును, మీరు మాత్రమే వచ్చారు. అభి ఎక్కడా? శశి, చెప్పు దివ్యా, అభి ఎక్కడా? అభికి ఫోన్ చేయలేదా చారుకేశా? ఏంటమ్మా, అభి ఎక్కడా అని అడుగుతుంటే నీళ్లు నములుతున్నారు? ఏమైంది? దినకర్ గారు చనిపోయారు. అన్నయ్యను పోలీసులు తీసుకువెళ్లారు. అన్నయ్య పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఏంటి, ఆయన స్టేషన్లో ఉన్నారా? కంగారు పడకు శశి. చెప్పన్నయ్యా, ఆయన ఎందుకు స్టేషన్లో ఉన్నారు? ఆయన బదులు అన్నయ్య యాక్సిడెంట్ నేరాన్ని తన మీద వేసుకున్నాడు. చాణక్య సరి ఎంత చెప్పిన అభిబాబు వినలేదు. జైలు శిక్షకు సిద్ధపడుతున్నారు. ఏమండి, ఎందుకు ఇలా చేశారు? నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా. అంతా నీ వల్లే. నువ్వు సంతోషంగా ఉండడానికి ఆయన చేశావు. నువ్వే ఆయన నేరస్తుని చేశావు. లేదమ్మా, మీ వదిన తప్పేం లేదు. నేను చెప్పినా కూడా బావ వినలేదు. తను చెప్తే వినేవారు కదన్నయ్య. ఒకవైపు భర్త, ఇంకోవైపు అన్నయ్య. ఇద్దరిలో ఎవరు బాధపడ్డా దివ్యమ్మకే బాధ కదా సిసమ్మ. మరి నేను బాధపడితే ఓకేనా చారుకేశా? నా బాధ ఎవరు చూస్తారు? దివ్య అంటే వాడికి ప్రాణం. దివ్య కోసం అభి ఏమైనా చేస్తాడు. తోడబుట్టిన చెల్లెలకేనా, కట్టుకున్న భార్యకి ఏమీ చేయడా? బాధలో నువ్వు నిజాన్ని మర్చిపోతున్నావమ్మా. అభి చేస్తున్న త్యాగాన్ని అర్థం చేసుకోవట్లేదు. తన అన్నయ్య జైలుకు వెళ్ళకపోతే మీ అన్నయ్య వెళ్ళాలి. ఆ విషయాన్ని ఎలా మర్చిపోయావు? నాకు అన్యాయం జరిగిందా లేదా అది మాత్రమే అడుగుతున్నాను. తన కోసం నా భర్త శిక్ష అనుభవించబోతున్నాడు. మేమిద్దరం దూరం అవుతున్నాం. అంతా తన వల్లే.
శశి, అసలే దివ్య బాధలో ఉంది. ఇంకా బాధ పెట్టుకో. తప్పు చేసింది నేను. దివ్య కోసం మాత్రమే కాదు, నా కోసం, నీ కోసం, ఈ కుటుంబం కోసం బావ నేరాన్ని తనపై వేసుకున్నాడు. అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ముందు మీరందరూ నన్ను అర్థం చేసుకోండి. ఎలాగైనా ఆయన ఇంటికి తీసుకురండి. ఆయన నాకు కావాలి. ఆయన లేకుండా నేను బ్రతకలేను. నేను అరెస్ట్ అవడం అంటూ జరిగితే మీ పేరే చెబుతాను. వదలండి మేడం. నీ నోట్లో నుంచి నా పేరు బయటికి వస్తే నీ ఒంట్లో నుంచి ప్రాణం బయటికి పోతుంది. ఫస్ట్ మర్డర్ సక్సెస్ అని సంతోషపడ్డావు కదా, ఇప్పుడెందుకు ఇంత టెన్షన్ అవుతున్నావు? నాకు మీ అంత ధైర్యం లేదు మేడం. అలాంటి వాడివి అప్పుడు మూసుకుని ఉండాలి. అంతా మనం అనుకున్నట్టు జరగవు. అప్పుడప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అప్పుడే ఓపిగ్గా ఆలోచించాలి. నన్ను ఆలోచించనివ్వు. ఏదో ఒకటి ఆలోచించి తొందరగా ఏదో ఒకటి చేయండి మేడం. ఇప్పుడు దివ్య ఏం చేస్తుంది? ఏం ఆలోచిస్తున్నారు దివ్యమ్మా? నువ్వు చెప్పింది రైట్ చారుకేశ. ఇదంతా పిన్ని పనే. పక్కా ప్లాన్ తో చేసింది. ఫస్ట్ నుంచి మనల్ని రాంగ్ ట్రాక్ పట్టించింది. యాగం చేయకపోతే శాప విమోచనం కలగదు. యాగం చెయ్యాలి అంటే వారసులు కావాలి. ఆ వారసులు మనకి దొరికేలా చేస్తానని పిన్ని నాతో చెప్పింది. అందుకే దినకర్ గారు గీసిన స్కెచెస్ ని కాల్ చేసింది. దినకర్ గారు రికవరీ అయితే మళ్లీ స్కెచెస్ గీస్తారని ఆయనపై హత్య ప్రయత్నం చేయించింది. అది ఫెయిల్ అయ్యేసరికి దినకర్ గారి అసిస్టెంట్ ఆ స్కెచెస్ చూశాడు కాబట్టి తనని టార్గెట్ చేసింది. నీకు గుర్తుందా చారుకేశ? మదర్ కి సీరియస్ గా ఉంది అని కాల్ చేస్తే తను కంగారుగా వెళ్లారు. ఆ తర్వాత తను మనకి కాల్ చేసి స్కెచ్ లో ఉన్న వ్యక్తి తన ఎదురుగా ఉన్నాడని చెప్పాడు. అంతలో కాల్ కట్ అయింది. ఫోన్ ఆఫ్ అయింది. అంటే పిన్ని అతన్ని కిడ్నాప్ చేయించింది. నెక్స్ట్ డే అతనే మనకు కాల్ చేసి తను కిడ్నాప్ అవ్వలేదు అని, రెండో సెట్ స్కెచ్లు తన దగ్గరే ఉన్నాయని గుడి దగ్గర కలెక్ట్ చేసుకోమన్నారు. రెండో సెట్ స్కెచెస్ ఉన్నాయని దినకర్ గారు మనతో చెప్పలేదు. ఆ స్కెచెస్ నిజంగానే ఉండి ఉంటే ఆ విషయం అసిస్టెంట్ మనకు ముందే ఎందుకు చెప్పలేదు? అంటే ఇది పిన్ని ఆడించిన నాటకం. టెంపుల్లో కూడా అసిస్టెంట్ తో పాటు మరో వ్యక్తి వచ్చాడు. బ్రదర్ అని చెప్పాడు. అతనికి తెలియకుండా ఆ అసిస్టెంట్ నాకు ఏదో చెప్పే ప్రయత్నం చేయబోయాడు. అప్పుడు ఆ పర్సన్ అతన్ని ఓవర్కమ్ చేశాడు. అవును దివ్యమ్మా, నా దగ్గర కూడా అసిస్టెంట్ ఆ పర్సన్ మిస్టీరియస్ గా బిహేవ్ చేశారు. పిన్ని కావాలని అసిస్టెంట్ ని బెదిరించి మనకి ఫేక్ వారసుల స్కెచెస్ పంపించింది. ఫేక్ వారసులా? అవును చారుకేశ. గోపాలపురం అగ్రహారంలో మనం కలిసింది నకిలీ వారసులు. అంతకుముందు అసిస్టెంట్ మనతో చెప్పిన ప్రకారం వారసులు సెలబ్రిటీలు, బిజినెస్ చేసేవారు. కానీ మనం చూసింది పంతులు గారిని. నిజమే దివ్యమ్మా, ఈ లాజిక్ నేను మర్చిపోయాను. వారసులు తరచుగా టీవీల్లో పేపర్లో కనిపిస్తారని చెప్పాడు కదా, వీళ్ళేమో పౌరోహిత్యం చేసుకుంటున్నారు. ఒక ఫేక్ వారసులను అసిస్టెంట్ తో నిజమైన వారసులు అని చెప్పించి మనల్ని నమ్మించి యాగం చేయిస్తే
శాప విమోచనం కలగదు అని పిన్ని ప్లాన్ అయి ఉంటుంది. అందుకే మనల్ని నమ్మించే ప్రయత్నం చేసి ఆ తర్వాత అసిస్టెంట్ ని మాయించేసింది. దినకర్ గారు బ్రతికే ఉంటే నిజం తెలిసిపోతుందని ఆయన్ని చంపించింది. ఇప్పుడు అర్థమైంది దివ్యమ్మ, మీ పిన్ని గారు చాలా పెద్ద ప్లాన్ వేశారు. కానీ ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే దినకర్ గారు ఆయన్ని చూసి ఎందుకు ఎగ్జైట్ అయ్యారు? ఆయన స్కెచ్ ఎందుకు గీశారు? ఆయన కావాలని యాక్సిడెంట్ చేయలేదు అని చెప్పారు కాబట్టి దినకర్ గారు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన దినకర్ గారికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు కాబట్టి అంత ఎగ్జైట్ అవ్వాల్సిన అవసరం లేదు. దేనికోసం అలా రియాక్ట్ అయ్యాడు? ఆయన బతుకుంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేవారేమో దివ్యమ్మ. దినకర్ గారు చెప్పలేరు కాబట్టి ఇంకొకరిని అడగాలి. ఎవరిని దివ్యమ్మ? మా ఆయన్ని.